మొన్న మల్రెడ్డి రంగారెడ్డి, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇవాళ ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి పదవుల కోసం గట్టిగానే గళమెత్తుతున్నారు నేతలు. విస్తరణ ఎప్పుడు జరిగినా తమకు కేబినెట్ లో చోటు ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వేదికపై మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ముందే తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. అధిష్టానం నాకు అన్యాయం చేస్తే సహించను అని హెచ్చరిస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ కు అన్యాయం జరిగినట్టే అంటున్నారు ఆయన. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకే అన్యాయం చేస్తారా అంటూ గట్టిగా ప్రశ్నించారు ప్రేమ్ సాగర్. వేరే పార్టీలు తిరిగి వచ్చిన వారికి పదవులు కావాలా? 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటే మాకిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగేవారి మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగేవారి మీటింగ్ ఎక్కడైండ్రు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా? ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? అన్ని మాట్లాడి బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది. మీరు ఎవరికి చెప్పినా నాకు బాధలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా. కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1970 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ. ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వేసినాయి. కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లంపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు. కనీసం మంది తెచ్చు సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకైనా ఉన్నా. నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా.